ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీ దయను కనికరమును మా అందరిపై ఉంచి నీ మహిమ కలిగిన స్వరాన్ని వినడానికి కృపచూపుతూ వచ్చినందుకు స్తోత్రాలు నైనా. ఈ ఆరాధనంతటి ద్వారా మీరే మహిమ పొందుచు ఘనత పొందుచు నీ నామ మహిమ కొరకు ఘనత కొరకు ఈ పరిచర్యలను అన్నిటినీ జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నీ శక్తి కలిగిన బలమైన వాక్కు చేత ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ దర్శించండి నాయనా. మమ్మల్ందరినీ పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నీ రాకడలో నిన్ను ఎదుర్కొనటానికి కావలసిన సిద్ధపాటును మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నాయనా మీరు మాకు తోడుగా ఉండి నడిపించి నాయనా మేము నిన్ను స్తుతించాలో, నువ్వు చేసిన కార్యాలు ఎరిగి స్తుతించుట ఎలాగూ నీ చిత్తమయ్యుందో మా పితరుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్నడిగి పొందినాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి అన్న, మనందరం కూడా కీర్తనల పుస్తకం 68వ కీర్తనను మనందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. ఈ 68వ కీర్తన అతి శ్రేష్టమైన కీర్తన, దావీదు రచించినటువంటి కీర్తన. ప్రతి మాటను మనం చాలా జాగ్రత్తగా గ్రహించి అర్థం చేసుకోవాలి. అంత్యదినాల్లో పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దర్శించి మాట్లాడేటువంటి కాలాలు. కనుక దేవుని స్వరాన్ని గ్రహించకపోతే చాలా రకాల బలహీనతలు, శాపాలు మన మీదకు వస్తూ ఉంటాయి. ఈ ఉదయకాలంలో ప్రతి ఆత్మ చక్కగా సిద్ధపడాలి. నాకు గ్రహింపు కావాలయ్యా, నా ఎడల నీ కృప కావాలి అని మనం సిద్ధపడకపోతే దేవుని సామర్థ్యాన్ని గుర్తుపట్టలేం. చూడండి, దావీదు ఎప్పుడో రచించినది నేటికి మనందరితో మాట్లాడుతున్న కీర్తనలు. ఇదంతా కూడా స్తుతించి ఆరాధించేది కూడా దేవుని యొక్క వాక్యమే. చూడండి, ఈ కీర్తనలన్నీ కూడా మనందరూ అనుకుంటున్నట్టుగా కీర్తనలనే కాకుండా ఇవి లేఖనములు అని కూడా అనొచ్చు. నేను గత కాలంలో చాలా సందర్భాల్లో ఆ మాటల గురించినటువంటి వివరణ ఇచ్చాను. కనుక వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ప్రతి విషయాన్ని గ్రహించుకోవడం చాలా మంచిది. చూడండి అన్న, కీర్తనలు 68లో మనం ఇక్కడ తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని లాస్ట్ సండే, అంతకుముందు సండే మనం చెప్పుకోవడం జరిగింది. ఎలా స్తుతించాలి, ఎందుకు దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎలా స్తుతిస్తే దేవుడు అంగీకరిస్తాడు, స్తుతి అనేది మనందరి జీవితాల్లో ఎందుకు విలువైందిగా ఉండాలి అనే కీర్తన ఈ 68వ కీర్తన. ఈ విషయంలో మన ముందులో ఉన్నటువంటి తరాల్లో ఉన్న దేవుని ప్రజలు, మన పితరులు, వాళ్ళు ఎలాగ దేవుని స్తుతించారు, ఎందుకు స్తుతించారు, వాళ్ళ స్తుతిని దేవుడు ఎందుకు అంగీకరించాడు అనేటువంటి విషయాలన్నీ కూడా
బైబిల్లో ఉన్నాయి. ఆ విషయాలు తెలియచేసేదే 68వ కీర్తన. ఈ 68వ కీర్తనలో మొత్తం 7 లక్షణాలు, 7 గుణాలను మనం చూడొచ్చు. అంటే స్తుతించడానికి 68వ కీర్తనలో చూస్తే దేవుని ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు స్తుతిస్తున్నారు అంటే 7 కారణాలు మనం చూసాం. ఈ 7 కారణాలు కూడా అతి ప్రాముఖ్యమైనవి, చాలా విలువైనవి. ఈ 7 కారణాలు ఎరిగి ఉండి మనం దేవుని స్తుతించాలి. మన పితరులు అలానే స్తుతించారు. గమనిస్తున్నారా? ఒకవేళ మనం స్తుతించడానికి కారణాలు తెలియకుండా స్తుతిస్తే ఈ స్తుతి మహిమ, ఘనత ఎవరికి ఆపాదించబడుతున్నాయి, ఎవరికి చెందుతున్నాయి అనేది గుర్తుపట్టలేము. మనకంటూ ఒక విరోధి ఉన్నాడు కాబట్టి మనం స్తుతించడానికి కారణం ఎరిగిన వారిగా ఉండి స్తుతించినప్పుడు ఒక అద్భుతం ఏంటంటే దేవుడు ఆశించినది మన జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు చూడండి, నేను గత లాస్ట్ సెక్షన్లో కూడా చెప్పాను. ఈ భూమి ఆకాశాలు చూడండి, సర్వ ప్రకృతులు చూడండి, పరలోకాన్ని చూడండి, లేకపోతే మనుషులను చూడండి, లేకపోతే దేవదూతలను చూడండి, విశ్వాసాన్ని, పరిశుద్ధ జీవితాన్ని చూడండి. ఏది చూసినా మనకు కనపడేది ఏంటంటే వాటన్నిటి ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? అంటే ఏ వస్తువును చూసినా, ఏ దేవదూతలను చూసినా, మనుషులను చూసినా వాళ్ళ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అంటే దేవుడు నిన్నెందుకు సృష్టించాడు అనంటే ఆయన తన మహిమకు కీర్తి కలగడానికి నిన్ను సృష్టించాడు. ఇశ్రాయేలు ప్రజల దేవుడు నన్ను ఎందుకు చెప్పుకున్నాడు అంటే ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు తన కార్యాలను చేసి అనేక మందికి నేను ఫలానా వారి దేవుడును అని చెప్పుకొని ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయన బలాతిశయములు ప్రజలందరికీ విస్తరించాలని ఇశ్రాయేలీల దేవుడును అని చెప్పుకున్నాడు. నేను అడుగుతున్నాను, ఈ 68వ కీర్తన నేర్చుకునేపాటికి మన జీవితంలో నిన్ను బట్టి దేవునికి మహిమ కలుగుతుందా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనలను బట్టి దేవునికి మహిమ రాకపోతే ఖచ్చితంగా దేవునితో సహవాసం అనేది మన జీవితంలో ఉండదు అనే సత్యాన్ని గుర్తుపట్టాలి. నీ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి. అలా రాకపోతే దేవునికి నీకు సంబంధాలు ఉండవు. అంటే ఆయన నిన్ను సృష్టించినటువంటి కారణం, ఉద్దేశం నెరవేరదు. అలా నెరవేరటం లేదు అనంటే ఖచ్చితంగా అపవాది చేతిలో మనందరం కూడా ఉన్నాము అని అర్థం. అందుకని ఉదయకాలంలో దయచేసి మనం చాలా జాగ్రత్తగా మన నోటితో స్తుతి 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 అని చెబితే సరిపోదు. ఆ స్తుతికి కారణాలు తెలియాలి. ఆ స్తుతికి కారణాలు తెలిసినప్పుడు నీ స్తుతి ఎన్నడూ కూడా మానవు. అంటే స్తుతి యొక్క శక్తి ద్వారా దేవుడు నీ జీవితంలో ఏ కార్యాలు చేస్తాడు అనేటువంటి ప్రాముఖ్యమైన దేవుని యొక్క శక్తిని గురించి ఎరిగిన మా వారమై దేవుని స్తుతించాలి. ఒకవేళ అలా ఎరగకుండా దేవుని స్తుతిస్తే ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు చూడండి, మన జీవితంలో చాలా రకాల ఆపదలు వస్తాయి కదా. ప్రమాదాలు వస్తాయి, ఆపదలు వస్తాయి, చాలా రకాల సమస్యలు వస్తాయి. కానీ వాటన్నిటిలో దేవుడు నిన్ను కాపాడినప్పుడు ఒక అద్భుతం ఏంటంటే నీ నోరు దేవుని స్తుతించక మానదు. గమనించారా? నీ నోరు దేవుని స్తుతించటం మానదు.
ఆగదు. ఇక్కడ దేవుడు కోరుకునేది ఏంటంటే, నీ స్తుతుల పైన సింహాసనాన్ని అధిష్ఠిస్తూ ఉంటాడు. అంటే సింహాసనాసీనుడై ఉంటాడు. అంటే స్తుతి అనేది సర్వాధికారాన్ని దేవునికి అప్పగించేది అనే సంగతి మనం గుర్తుపట్టాలి. మరలా చెప్తున్నాను, మన జీవితంలో స్తుతి అనేటువంటిది దేవుని యొక్క సర్వాధికారానికి అప్పగించుకునేది అని అర్థం. అంటే ఇప్పుడు సర్వాధికారం నీ మీద దేవునికి అధికారం నువ్వు ఇచ్చినప్పుడు, దేవుడు సింహాసనాసీనుడై ఉండి, అంటే రాజుగా దేవుడుగా మనలను పరిపాలించేవాడిగా ఉంటాడు. చూడండి, దేవుడు రాజుగా అధికారిగా పరిపాలిస్తే, దేవుడు తన నీతిని, న్యాయాన్ని, తన పరిశుద్ధతను నీ జీవితంలో జరిగిస్తాడు. చాలామంది జీవితంలో దేవుడు నాకు సహాయం చేస్తే బాగుండు, ఆయన నాకు తోడుంటే బాగుండు అని ఆశిస్తూ ఉంటారు. కానీ నువ్వేం చేస్తే ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు, నీ మొరను ఆలకిస్తాడు, నీకు కలిగిన పరిస్థితులన్నిటి నుండి విడిపిస్తాడు అనేది నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, నువ్వేం చేయాలో నువ్వు ఎరిగి ఉండాలి. ఎప్పుడు దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మేలుగా మారుస్తాడో మనందరికీ కూడా తెలియాలి. తెలిసినప్పుడు ఆయన కార్యాలన్నిటిని బట్టి నువ్వు స్తుతించడం మానవు. ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నావు అంటే దేవుడు నీకేం చేశాడో దేవునికి నీకు మధ్య సంబంధాలు లేవు అని అర్థం. చాలామంది పేరు చెప్పుకుంటూ ఉంటారు కానీ క్రియల్లో సంబంధాలు లేకుండా ఉండటం అంటే ఇదే. అందుకని 68వ కీర్తన అతి శ్రేష్టమైన కీర్తన. నా జీవితం మొత్తం దేవుని స్తుతించే విషయాలు చెప్పిన తరగని విషయాలు జీవగ్రంథంలో ఉన్నాయి. కనుక ఈరోజు మనం 68వ కీర్తనలో ఉన్నటువంటి విషయాలను మనం చూస్తున్నాం. ఇందులో మన పితరులు ఎందుకు దేవుని స్తుతిస్తున్నారు అనేటువంటి విషయాలు ఉన్నాయి. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకు మందసాన్ని తీసుకెళ్తూ ప్రయాణంలో మధ్యలో వాళ్ళందరూ కూడా ఆయన ముందుండి నడిపిస్తున్నటువంటి దేవుని స్తుతిస్తూ పాడిన పాట ఈ పాట. మరలా చెప్తున్నాను, యెరూషలేమునకు అంటే ఆయన స్థిరపరిచినటువంటి, ఆయన ఎన్నిక చేసిన స్థలంలోకి నడిపించబడుతున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మందసం ముందుండి నడిపిస్తున్నప్పుడు వీళ్ళు పాడినటువంటి పాట ఈ పాట 68వ కీర్తన. చాలా అద్భుతమైన కీర్తన. నాకు దేవుడు ఈ భాగ్యం ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. నేను ఎంతగానో దేవాది దేవుని మహిమపరుస్తున్నాను. చూడండి నాన్న, మొత్తం ఇందులో 7 అంశాలు ఉన్నాయి. లాస్ట్ సెక్షన్లో కూడా చెప్పాను. మరలా కొంచెం రిమైండ్ చేసి మనం మొదటి వచనం నుండి 6 వచనాల వరకు మొదటి సంగతిని మనం నేర్చుకుందాం. చూడండి, నేను 7 అంశాలు చెప్తాను. టకటక రాసుకునేవాళ్ళు రాసుకోండి. 68వ కీర్తన మొదటి వచనం నుండి 6 వచనాల వరకు విడిపించడానికి దేవుడు దిగివచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించినట్లుగా ఉంది. విడిపించినందుకు ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతిస్తున్నారు అని అర్థం. ఇది నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ ముందుండి నడిపిస్తున్నాడు. కీర్తనల పుస్తకం 68, 7, 8 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా ఉండి నడిపిస్తున్నాడు. 1, విడిపించడానికి దిగొచ్చాడు. 2, వాళ్ళ ముందుండి నడిపిస్తున్నాడు. 3, వాళ్ళను సంరక్షించి పోషించి నడిపిస్తున్నాడు. కీర్తనల పుస్తకం 68,
9, 10 వచనాల్లో ఆ విషయాలు ఉన్నాయి. 4వది, వాళ్ళ శత్రువులు అందరినీ కూడా దేవుడు జయించి ఆయన పిల్లలకు దేవుడు జయము విజయాన్ని ఇచ్చాడు. 68వ కీర్తన 11వ వచనం నుండి 14 వచనాల వరకు ఈ విషయాలు ఉన్నాయి. 5వది, వారి మధ్యలో నివాసముండి వారికి నివాస స్థలమును ఏర్పరిచెను. 68వ కీర్తన 15 నుంచి 17 వరకు రాయబడి ఉన్నాయి. అలాగే 6వది, యెరూషలేములో పర్వతముల మీద కెక్కి అక్కడ ఆయన ఆసీనుడై ఉన్నాడు. అంటే యెరూషలేము పట్టణం మొత్తానికి ఆయన తన పరిశుద్ధ పర్వతం మీద ఎక్కి ఆసీనుడై ఉండి ఆయన తన ప్రజలను నడిపిస్తాడు. ఇది 6వది. 68వ కీర్తన 18వ వచనంలో రాయబడి ఉంది. ఇక 7వది, ఆయనను స్తుతించి ఘనపరిచే ప్రజలందరి యొక్క స్తుతి ఘనతల పైన ఆయన ఆసీనుడై ఉండి వారందరి స్తుతులను అంగీకరించినవాడు. ఇది 68వ కీర్తన 19వ వచనం నుండి 35 వచనాల వరకు రాయబడింది. చూడండి, అంటే చివరి వచనం ఎన్ని వచనాలు రాయబడి ఉన్నాయో చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? నేను అడుగుతున్నాను, 68వ కీర్తన దేవుని స్తుతించే పదాలు 35 వచనాలు రాశాడండి. ఒకసారి మన జీవితంలో దేవుడు చేసిన మేలులన్నిటిని గుర్తుపెట్టుకొని ఆయన స్తుతించే పదాలు ఎన్ని రాయగలవు? రాయి చూడు. రాయగలవా? 1, 2, 3 పదాల కంటే ఎక్కువ రాయలేవు. కానీ దావీదు ఒక్క కీర్తనలోనే 35 వచనాలు రాశాడు. ఎంత గంభీరమైనటువంటి ప్రకటనలో తెలిసిన, నేను చదువుకున్నప్పుడు చాలా మురిసిపోయాను, నేను చాలా ఆనందించాను. ఒక మనిషికి దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతించే సామర్థ్యం ఎంత శక్తినిస్తుందో ఈ కీర్తనలో మనందరం కూడా తెలుసుకోవచ్చు. విని గ్రహించండి. ఒక తండ్రిగా నేను మీకు అందరికీ బతిలాడి చెప్తున్నాను. వింటం మాత్రమే కాదు, ఆ అనుభవాలను గ్రహించండి, గుర్తుపట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే 68వ కీర్తనలో 30, 31, 33 చదవండి ఒక మాట. చూడండి, 68వ కీర్తన 30, 31 చదువునానా? రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. కలహప్రియులందరినీ కూడా ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. ఇప్పుడు చూడండి, ఇవన్నీ చెప్తూ దేవుడు ఏమంటున్నాడంటే, ఐగుప్తులో నుంచి ప్రధానులంతా వస్తారట. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తుకొని వచ్చెదరు. భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి, ప్రభువుని కీర్తించుడి. అంటే ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చూపించానంటే, ప్రపంచంలో అన్యజనులైనటువంటి ఐగుప్తు రాజులు, కూషీయుల యొక్క రాజులు, భూప్రపంచంలో ఉన్న అన్ని దేశాల ప్రజలందరూ, రాజులందరూ కూడా ఎక్కడికి వస్తారంట? దేవుని దగ్గరికి వస్తారు, దేవాది దేవుని ఆరాధిస్తారు, ఆయన్ను స్తుతించి గణపరుస్తారు. అంటే అర్థం ఏంటి? ఈయన ఎలాంటి దేవుడు అంటే, సర్వప్రపంచముల యొక్క రాజులు, దేశాలకు, ప్రజలందరి స్తుతులపైన ఆసీనుడై ఉండేటువంటి ఒక బలమైన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఇవాళ చూసి అన్ని జనులు ఒకవేళ దేవుని స్తుతించడానికి రారు అని అనుకుంటున్నామేమో, కానీ ఒక కాలం వచ్చింది, అది ఇంకా రాలేదు.
ఆ కాలంలో ఐగుప్తీయులే కానీ కూషీరీలే కానీ లేకపోతే అన్ని జనులే కానీ ప్రపంచంలో ఉన్న దేశ ప్రజలందరూ రాజులు అధికారులందరూ కూడా ఎక్కడికి వస్తారో తెలిసిన యెరూషలేముకు వస్తారంట. ఆయన పరిశుద్ధ పర్వతం తట్టు చూస్తారట, ఆయన ఆరాధిస్తారట. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఎప్పుడు జరిగింది చెప్పండి? రేపు 1000 ఏళ్ల పరిపాలనలో జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన భూమండలం మీద రాజుగా, దేవుడిగా, అధికారిగా ఉండి రాజ్య పరిపాలన చేయబోతున్నాడు ఆయన. అప్పుడు ఈ కార్యాలన్నీ జరుగుతాయి. చూడండి, ఎప్పుడు జరగబోయే సంగతిని గురించి ఎప్పుడు ప్రవచించారు చెప్పండి? దావీదు ఎప్పుడు దీన్ని ప్రవచించి రాశాడు చెప్పండి? ఇవన్నీ కూడా వాళ్ళు ప్రధాన యాజకులు, మందిరంలో ప్రజలు, దేవుని ప్రజలు అందరూ కూడా దేవుని స్తుతించి మహిమపరుస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అంటే వీళ్ళందరి పరిస్థితులు మనం గమనిస్తే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఎప్పటికైనా ఏ వ్యక్తి అయినా ఆయన చేసిన కార్యాలను చూసి దేవుని స్తుతించాలి. అది దేవుని స్తుతించి ఆరాధించే అనుభవం ఇప్పుడు భూమండలం మీద నీ రక్తమాంసాల్లో గనక లేకపోతే, రేపు చనిపోయి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ స్తుతించి ఆరాధించలేవు. గుర్తుపట్టారా? ఖచ్చితంగా ఈ విషయాలను మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈ ఉదయకాలంలో మనందరం ఈ విషయాలను గమనించాలి. ఇప్పుడు చూడండి, ఈ విషయాలన్నీ మీ హృదయంలో పెట్టుకున్నప్పుడు ఆయన్ని ఏం చేశాడని దేవుని స్తుతించాలి అనే విషయాలు మనం చూడాలి. ఇప్పుడు చూడండి, 1 నుండి 6 వచనాలు నేను చదివిస్తాను. దాన్ని మనందరం కూడా నేర్చుకుందాం. ఈ 1 నుండి 6 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దిగివచ్చినాడు అనేటువంటి సంగతులు మనం గుర్తుపట్టవచ్చు. చదువుకుందాం. 68వ కీర్తన 1 వచనం నుండి 6 వచనాల వరకు చదువుకుందాం. దేవుడు లేచునుగాక, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవునుగాక, ఆయనను ద్వేషించువారు, ఆయనను ద్వేషించేటువంటి వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక, ఆయన ద్వేషించువారు ఆయన సన్నిధిలో నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక. దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహదానందము పొందుదురుగాక. చూడండి, వాళ్ళు మహా ఆనందమును పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి. దేవుని గూర్చి పాడుడి. ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు అరణ్యములో ప్రయాణము చేయుచు దేవుని కొరకు ఒక రాజ్య మార్గమును చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జన దేశమందు నివసించుదురు. గమనించారా? ఈ 6 వచనాల్లో కనపడేది ఏంటి చెప్పండి? ఇక్కడ
రెండు రకాల ప్రాముఖ్యతలు కనపడుతున్నాయి. ఒకటి, ప్రార్థించి మొరపెట్టి కేకలు వేసేటువంటి జీవితం కనపడుతుంది మొదటి వచనంలో. రెండవది, మనం కేకలు వేసి మొరపెట్టినప్పుడు దేవాది దేవుడు మన శత్రువులందరినీ ఎలా చెదరగొడతాడో చెప్పబడింది. మూడవది, ఆయన ఎవరెవరిని దుష్టులను ఎలా చెదరగొడతాడో 4 రకాలుగా దుష్టులను చెదరగొడతాడని చెప్పాడు. అలాగే నీతిమంతులు సంతోషిస్తారని గమనించారా? అలాగే దేవుని ప్రజలు 4 రకాల ప్రజల యొక్క ప్రార్థనలు దేవుడు అంగీకరించి వారిని ఆదరిస్తూ ఉంటాడు. ఇంతకీ మొరపెట్టే వాళ్ళు ఎవరెవరు మొరపెడుతున్నారు అనేది కూడా మనకు తెలియాలి. గమనించారా? మనం ఇక్కడ ఎవరెవరు మొరపెడుతున్నారు, మొరపెట్టినప్పుడు కేక వేసినప్పుడు దేవుడు వచ్చి మన మధ్యలోకి వచ్చి శత్రువుల్ని ఎలా తరిమేస్తున్నాడు, శత్రువుల్ని తరిమేసిన తర్వాత దేవుడు మరి ఎవరి ప్రార్థన ఆలకించి వారిని ఎవరెవరిని ఆదరిస్తున్నాడు అనేది ఈ 6 వచనాల్లో మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి నాన్న, మనం మొదటి వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. దేవుడు లేచును గాక. ఇప్పుడు చూడండి, దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక. ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక. ఆయనను ద్వేషించువారు ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక. ఆయన సన్నిధిలో నుండి పారిపోవుదురు గాక. ఇప్పుడు వినండి, ఇక్కడ ఒక చక్కటి అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు లేస్తాడట అంటే అర్థం ఏంటి? దేవుడు ఎవరి కొరకు లేస్తాడు? ఇసాక్, దేవుడు ఎవరి కొరకు లేస్తారు? అయ్యా, పక్కింటి వాళ్ళ కోసమా? అన్ని జనుల కోసమా? ఎవరి కోసం లెగుస్తాడు? సౌండ్ రావట్లేదే. దేవుడు ఎవరి కోసం లెగుస్తాడు? గమనించారా? ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మొరపెట్టే వారి కేకలు విని ఆయన లేస్తాడు. ఇశ్రాయేలు ప్రజల్లో వాళ్ళు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో మొరపెట్టారు, దేవుడు వారి కొరకు ఎప్పుడు లేచి వచ్చాడు, ఈ విషయం మనకు తెలియాలి. 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఫరో రాజుల దగ్గర బానిసలుగా ఉన్నారు. వాళ్ళు హింసించబడుతున్నారు, బాధించబడుతున్నారు, వాళ్ళ జీవితాలకు అన్యాయం చేయబడుతుంది, శ్రమలు ఎదుర్కొంటున్నారు, కన్నీళ్ల మధ్యలో బ్రతుకుతున్నారు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు ఉదయకాలంలో చాలా జాగ్రత్తగా మనం గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు దేనికి ఎందుకు స్తుతిస్తున్నారు అంటే, దేవుడు లేచి రావడాన్ని బట్టి స్తుతిస్తున్నారు. అంటే నీ స్తుతి వెనుక నీకు తెలియాల్సిన సంగతి ఏంటంటే, నువ్వు కేకలు వేసి ప్రార్థించి, ప్రభువా నువ్వు తప్ప నన్ను ఆదరించేవాడు ఎవరూ లేరు అంటే దాని అర్థం ఏంటంటే, 430 సంవత్సరాల యొక్క బానిసగా బాధించబడుతున్నటువంటి ఐగుప్తు శ్రమల కంటే నీ ప్రార్థన, నీ మొర దేవుని దృష్టికి చేర్చబడుతుంది, అంగీకరించబడుతుంది అని నమ్మాలి. ఈ రోజుల్లో చాలామంది శ్రమలు, బాధలు, నిట్టూర్పులు మన జీవితంలో దేవుని స్తుతించడం కంటే కూడా విలువైందిగా చూస్తున్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం నోరు తెరితే మీ సొమ్యాన్ని అరిగిపోద్దా, కరిగిపోద్దా?
అయ్యా దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుర్తుపట్టారా? అంటే ఇక్కడ మొట్టమొదటి అనుభవం ఏంటంటే నీ బాధలు ఎన్ని సంవత్సరాలు అయినా, ఇప్పుడు చూడండి, మన పితరుల యొక్క తల్లిదండ్రుల శాపాలు 4 తరాలు. 4 తరాలంటే అర్థం ఏంటి? సుమారుగా 400 తరాలంటే ఒక తరానికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు అనుకోవాలా? అంతేగా అనుకుంటే పోని 4 తరాలంటే 400 సంవత్సరాల, అంతేగా? అట్లా అనుకోవాలా? అదేలే 100 ఎక్కడ ఉంటున్నారు? ఇది కూడా న్యాయమే. యావరేజ్గా వేసుకుంటే 60 అనుకో, పోని 60 ఎక్కడ ఉంది ఇప్పుడు? అంతా 40 50. ఇప్పుడైతే ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పటికే నేను ఎప్పుడు పిలిస్తే పరిగెత్తుదామని చూస్తున్నా. ఎందుకంటే మాట వినేవాళ్ళు లేనప్పుడు ఇక్కడ భూమండలం మీద బతికుంటాం అవసరమా? అర్థమవుతుందా? ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిగెద్దామని చూస్తున్నా. ఈ మధ్య కాలంలో కొంచెం విసుగుదల కూడా పెరుగుతుంది. సరే, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అంటే ఇప్పుడు ఇంచుమించుగా 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బాధలు శ్రమలు అనుభవించి ప్రార్థన చేస్తున్నారు, కేకలేస్తున్నారు. ఇప్పుడు నేను అంటాను 430 సంవత్సరాలు అంటే 4 తరాలు పైన శాపాల మధ్యలో గడుపుతున్నారు. ఒక మిరకల్ ఏంటో తెలిసిన, నీ కొరకు నువ్వు మొరపెడితే ఆయన లేచొచ్చి నిన్ను ఆదరిస్తాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఈ రోజున మనకున్న పరిస్థితులు ఏంటి? ఓకే, ఈ రోజున మనకున్న పరిస్థితులు ఏంటంటే మనకి 40 ఏళ్ళు 50 ఏళ్ళు వయసు వచ్చినాయి అనుకోండి. కొంతమంది 19 ఏళ్ళు 20 ఏళ్ళు, ఇంకా కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు. ఇక నిహాలైతే 12 ఏళ్ళు వచ్చిన 12 ఏళ్ళు వచ్చినాయా? 36 ఏళ్ళు వచ్చినాయా? ఏందయ్యా డ్రమ్ము కొడుతున్నావు కదా, నీకు 36 ఏళ్ళు వచ్చినాయా లేకపోతే 12 ఏళ్ళు వచ్చినాయా? మరి నీ పక్కన ఇసాక్ ఎన్ని వచ్చినాయి? 13 వచ్చినాయా? కనుక్కున్నావా? రైట్, ఓకే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనకు బాధలు ఎన్ని సంవత్సరాలు చెప్పండి? అంటే మన వయసు ఎంత ఉందో అన్ని సంవత్సరాల బాధలు. ఈ బాధల్లో దేవుడు ఏమంటున్నాడు తెలిసిన, నువ్వు కేక వేయి, నేను లేచి వచ్చి నేను నీ శత్రువులను చెదరగొడతాను అంటున్నాడు. అంటే ఇంతవరకు మనకేం అర్థం కాల? కేక వేయటం కూడా నేర్చుకోవాలి ఇంతవరకు. అంటే మనం ఎంత ముదురు టెంకిలమో చూడండి. మన కళ్ళ ముందుల మన పితరులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, నీతిమంతులు. వాళ్ళు ప్రార్థించారు, మొరపెట్టారు. వాళ్ళ ప్రార్థనని 430 సంవత్సరాల కన్నీటి ప్రార్థనని దేవుడు ఆలకించాడు, దిగొచ్చాడు. నేనేమంటానంటే మన పితరులు ముందు మాదిరి ఉన్నారు మనకి. ఎలాగా? ఆయన ఏ కార్యాలు చేయగలడు? ఎందుకు స్తుతించాలంటే మనం ప్రార్థన చేస్తే ఆయన లేచొచ్చి మన మధ్యలోకి వచ్చి మనలను విడిపించి మనలను రక్షించి కాపాడుతాడు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలంలో ఖచ్చితంగా మనందరం కూడా ఆ విషయాన్ని గుర్తుపట్టాలి. ఇప్పుడు గుర్తుపట్టారండి? ఖచ్చితంగా గుర్తుపట్టారా? మనం కనుక గుర్తుపడితే ధన్యులం. మనంత ధన్యులు ఇంకోళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 68వ కీర్తన మనం కళ్ళ ముందలు ఇప్పుడు రాకపోతే నీకు ఈ సామర్థ్యాన్ని ఎవరు బోధిస్తారు? గుర్తుపట్టారా? అంటే ఒక వ్యక్తిలో నుంచి దేవుడు దర్శించినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని తరతరాల ప్రజలకు ఎంత మాదిరిగా ఉంచాడో ఈ రోజున వాక్యాన్ని బట్టి మనం గుర్తుపట్టాలి. అంటే దావీదు జీవితాన్ని దేవుడు ఎంత మాదిరిగా ఉంచుతున్నాడు చూడండి. నేను అడుగుతున్నాను, నీ కుటుంబంలో నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ అమ్మమ్మైనా, తాతయ్య అయినా ఎవరైనా ఇలాంటి మాదిరిని కనపరిచేవాళ్ళు ఉన్నారండి? బాబానయ్య, ఇలాంటి మాదిరిని కనపరిచేవాళ్ళు ఉంటారా? అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? మన తరాల్ని మనమే చంపుకుంటున్నాం. మన తరాల్ని మనమే శత్రువుల చేతికి అప్పగిస్తున్నాం. ఇప్పుడు చూడండి,
మన జీవితాల్లో చాలా సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. నీ ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు ఏం ఎరిగి ఉండాలి? నా ఆర్థిక ఇబ్బందుల్లో నేను మొరపెట్టినప్పుడు దేవుడు దిగొచ్చి ఆయన నా పక్షమై, శత్రువైన నా ఆర్థిక ఇబ్బంది, శత్రువైన నా అనారోగ్యం, శత్రువైన నా శాపం, నా పాపం, నా మా బలహీనతలు అన్నిటి నుండి విడిపించుటకు దేవుడు నా పితరులు మొరపెట్టినప్పుడు ఆయన లేచి వారి మధ్యలోకి వచ్చి విడిపించెను. ఈ అనుభవం నీ మనసులోకి వస్తే నువ్వేం చేయగలుగుతావు? వెంటనే దేవుని మీద ఆధారపడతావు. మనుషుల మీద నువ్వు ఆధారపడవు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఒక దైవజనుడిగా, తండ్రిగా నేను మిమ్మల్ని బతిలాడుతున్నాను. మీరు గుర్తుపట్టకపోతే ప్రయోజనమేమీ లేదు. మీరు ఖచ్చితంగా గమనించండి. ఈ రోజున మీ అనారోగ్యాలు, మీ అప్పులు మిమ్మల్ని బెదిరిస్తున్నాయంటే కనీసం నీ దగ్గర మొరపెట్టి దేవుని నీ దగ్గరికి పిలుచుకునే సహవాసం ఈ రోజున నీ జీవితంలోకి ఇంకా రాలేదు. అంటే నువ్వు నీ జీవితంలో ఏమనుకున్నావు తెలిసినా? పేరు గొప్ప ఊరి దెబ్బలాగా దేవుడు మాకు తెలుసు అని చెప్పుకుంటున్నావు, కానీ ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించట్లా, ఆయన సహాయాన్ని నువ్వు ఆశ్రయించట్లా, ఆయన కనికరాన్ని, దయను నువ్వు గుర్తుపట్టట్లా. ఈ రోజుల్లో సంఘాల్లో, కుటుంబాల్లో మన పితరులు కానివ్వండి, మన తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళందరి జీవితాల్లో వాళ్ళు అలానే ఉన్నారు. వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. నీ కన్నీళ్ళ మధ్యలో, నీ నిందల మధ్యలో ఈ రోజుల్లో చూడండి, అత్తకి కోడళ్ళకి, కోడళ్ళకి అత్తకి, తండ్రికి కొడుకులకి, ఏమండి ఎక్కడా కూడా సమాధానాలు లేవు. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను పెద్ద రింగ్ లీడర్ని అంటే నేను రింగ్ లీడర్ని. అసలు తగ్గింపు జీవితాలే లేవు. సమస్య వస్తే మొరపట్టి దేవుని సహాయము చేత ఇంటిలో ఒక గొప్ప సమాధానాన్ని తీసుకొచ్చుకునే బిడ్డలు లేరు. గొడవైతే తిట్టుకోవడం, అలగటం, దూరంగా ఉండడం, ఎడబాసి ఉండడం, నష్టపరుచుకోవడం, కోపావేశాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా శాపగ్రస్తమైనవి. గమనించారా? దేవుని ప్రజలు ఏం చేస్తారో తెలిసిన? వాళ్ళు కేకలేస్తారు, ఉపవాస కోటాలు ఇంట్లో పెట్టుకుంటారు. ప్రభా, నా భర్తకి నాకు, భార్యాభర్తలు అయితే భర్తకి నాకు సమాధానం కావాలని దైవజనులు ఇంటికి పిలిపించుకొని ఉపవాస కోటాన్ని పెట్టుకొని అంగలార్చి దేవుని కేక వేసి పిలుచుకొని ఆ ఏ ఇంటిని, ఏ భార్యాభర్తల్ని, ఏ అత్తామామల్ని, ఏ అత్తా కోడళ్ళని గొడవల్లో ఉండి సమాధానం లేకుండా ఉన్నారో వాళ్ళు దేవుని సన్నిధిలో కేక వేస్తే వాళ్ళ మధ్యలోకి దేవుడు దిగొచ్చి వారికి గొప్ప సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, మంచి నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మీరు ఎప్పుడైనా రుచి చూశారండి? సమస్యలు వస్తే మొరపెట్టడం కంటే ఏం చేస్తాం? ఎవరెవరికి ఫోన్లు చేస్తాం? పోలీసు వాళ్ళకు ఫోన్ చేస్తాం, అవిశ్వాసులు గుంపుకు ఫోన్ చేస్తాం. సమస్యలు వస్తే దైవజనుడు గుర్తురాడు, సమస్యలు వస్తే నీతిమంతులు గుర్తురారు. అయ్యా దైవజనుడా, మాకు ఈ సమస్య వచ్చింది, ఏం చేయాలి అని అడుగుదామంటే అడగడానికి ఎవరు సహాయాన్ని తీసుకోరో తెలిసినా? నీతిమంతుల సహాయాన్ని తీసుకోరు. నీతిమంతులు అయితే ఏం చేస్తారు చెప్పండి? నీ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెడతారు. కేకలు వేస్తే, మొరపెడితే దేవుడు దిగి వస్తాడు. ఆయన సన్నిధి మీకు తోడు ఉంటుంది. ఆయన నీ ఇంటికి విరోధంగా లేచిన శత్రువుని, నీ బిడ్డలకు నెమ్మది లేకుండా చేస్తున్న శత్రువుని చూడండి, పొగ చెదరగొట్టినట్టు చెదరగొట్టేస్తాడంటే. ఏమంటే పొగ చెదరగొట్టడం ఎంత ఈజీ చెప్పండి? ప్రపంచంలో అన్నిటికంటే ఈజీ ఏంటో తెలిసిన? పొగను కూడా చెదరగొట్టవచ్చు. చాలా చక్కగా ఉఫ్ అనుదు, చెదిరిపోద్ది, పత్తా ఉండదు. గమనించారా? నీ శత్రువులను దేవుడు పొగ చెదరగొట్టినట్టు కొడతానని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజున నీ విరోధులు 10,000 మంది ఉన్నా, దావీదు అదే చెప్తాడు. దావీదు తన జీవితంలో ఏమంటాడు? 10,000 మంది శత్రువులు నా చుట్టూ ఉన్నా నాకేం భయం లేదు. ఎందుకని?
నీ దుడ్డు కర్రయు నీ దండము నాకు తోడుగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆయన దుడ్డు కర్ర దండము అంటే అర్థం ఏంటి? దుడ్డు కర్ర అంటే అర్థం ఏంటో తెలిసిన? నీ శత్రువులను కొట్టేవాడు. దండం అంటే ఏంటో తెలిసిన? నీలో ఏ రోగం బలహీనత ఉందో వాటి నుండి చెక్ చేసి విడిపించుట అని అర్థం. అర్థమైందా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నీ కాపరి దుడ్డు కర్ర దండంతో నిన్ను చక్కగా నడిపించేటువంటి వాడు. మనం ఆల్రెడీ 23వ కీర్తన ధ్యానం చేసుకున్నప్పుడు ఆ విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి నాన్న, నిర్గమాకాండంలో 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 3వ అధ్యాయం 3వ వచనమా 7వ వచనమా ఎక్కడో చదవండి నాన్న. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది, ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. అప్పుడు యోసేపును ఎరుగని కొరత రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము. ఏం చదువుతున్నా? మూడవ వచనం, దాను నఫ్తాలి కాదు. 3వ అధ్యాయం ఎక్కడుందమ్మా? నిర్గమాకాండం 3వ అధ్యాయం 3వ వచనమా? ఇప్పుడు నువ్వేం చదివా నాన్న? 1వ అధ్యాయంలో చదివా? సరేలే, అక్కర్లేదు. 3వ అధ్యాయము వాళ్ళు మొరపెడతారు కదా, 7వ వచనమా? దేవుని వైపు మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల యొక్క బాధలను నిశ్చయముగా నేను చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. చూసారా? వాళ్ళు పెట్టిన మొర వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలుతేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? వాళ్ళకి మంచి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వడానికి ఆయన దిగి వచ్చేసాడంట. వీళ్ళు ఏం చేశారు? దేవుని మొరపెట్టి ఆరాధించి స్తుతించారు. అది అంటే మొరపెడితే దేవుడు ఏం చేస్తాడంట? దిగి వస్తాడంట. ఇప్పుడు సమస్యను, నీ శత్రువుల్ని చెదరగొట్టాలంటే, నీ ఇంటిని, నీ బిడ్డల్ని, నీ కుటుంబాల్ని శత్రువు బాధిస్తున్నాడు అనుకోండి, వాడిని చెదరగొట్టాలంటే ఏం చేయాలా? వాడిని చెదరగొట్టడానికి ఏం చేయాలా? దైవజనులు సంఘాన్ని పిలుచుకొని, సంఘ బిడ్డలందరినీ నీ ఇంట్లో పిలుచుకొని దేవుని స్తుతించి మొరపెట్టి ఆరాధించి దేవుని ఘనపరచాలి. అప్పుడేమవుద్ది? దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థన ఆలకించి, ఆయన మీద ఆధారపడ్డావు గనక ఆయన ఏం చేస్తాడు? నీ మధ్యలోకి దిగొచ్చి నీకు విడుదల కలగజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నేను అడుగుతున్నాను, ఈ పని ఎప్పుడైనా చేసావు నువ్వు? ఇప్పుడు నీ పని ఏంటో తెలిసిన? పరిస్థితులు వస్తే ఎక్కడికి పారిపోదామా, ఏ ఊరు పారిపోదామా, ఎక్కడికి వెళ్ళిపోదాం? ఏమండి? నిలబడి మొరపెట్టి దేవుని సహాయం కొరకు ఎదురు చూసే మనస్సాక్షి శ్రేష్టమైందండి. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు మొరపెడితే ఆయన నీ కొరకు దిగొస్తాడు అన్న సంగతి నీకు తెలియకుండా నువ్వు స్తుతి అని నువ్వు ఎన్నిసార్లు స్తోత్రం చెప్పినా ఏం ఉపయోగం ఉండదు. అర్థమైందా లేదా? నువ్వు స్తుతించడానికి వెనక
నీకు ఆధారం ఉండాలి. నువ్వు మొరపెడితే ఆయన నీ మధ్యలోకి దిగొచ్చి నిన్ను బాధ పెడుతున్న శత్రువులందరి నుంచి నిన్ను విడిపించి కాపాడుతాడన్న సంగతి నీకు అర్థం కావాలి. అర్థమవుతుందా లేదా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎలా మొరపెట్టాలి చెప్పండి. ఇప్పుడు చూడండి, కీర్తనల పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి నాన్న. కీర్తనల పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనం. యెహోవా లెమ్ము. చూడండి, దావీదు ఏమన్నాడు చెప్పండి. దేవా నువ్వు లెమ్ము. ఎప్పుడు దేనికి? నా దేవా నన్ను రక్షింపుము. నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే. దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే. పళ్ళు ఎరగొట్టువాడవు కూడా నీవే. రక్షణ యెహోవాది. ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఏది ఆశీర్వాదం చెప్పండి ఏండి? ఏది ఆశీర్వాదం? రోగం వచ్చిందా? అప్పులు బాధలు వేధిస్తున్నాయా? సమస్యలా? అనారోగ్యాలా? ఉద్యోగం చేయలేకపోతున్నావా అండి? దేవుడు ఏమన్నాడు తెలిసిన? దావీదు ఏ అనుభవాన్ని చూపిస్తున్నాడు నేను అడుగుతున్నాను. దావీదు చూపించిన అనుభవం నువ్వు నేర్చుకున్నావా? నీ ప్రార్థనా జీవితంలో ఈ మొక్కని ఈ 7-8 వచనాలని ఎత్తిపట్టి, ప్రభా నా శత్రువుల్ని జయించడానికి నాకు ఈ భాగ్యం కావాలని ఎప్పుడన్నా నువ్వు ఈ వాక్యాలు ఎత్తిపట్టి ప్రార్థన చేసావా? ఏంటో నీ నమ్మకం ఏంటో. నీ నమ్మకం అంతా ఏముంటుంది తెలిసిన? నీ డబ్బు, నీ చదువు, నీ తెలివితేటలు, నీ ఉద్యోగం. ఏమండి దావీదు పిచ్చోడు అనుకుంటున్నారా? చెప్పండి. దావీదు పిచ్చోడు అనుకుంటున్నారా? ఏంటి దావీదు ఏంటి మొరపెడతాడేంటి? కేకలేస్తాడేంటి? చూడండి, జనులు మళ్ళీ చదువునానా 7వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో నున్న 3వ అధ్యాయం 7వ వచనం నాన్న. యెహోవా లెమ్ము. నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువుల అందరినీ. శత్రువులు అంటే ఎవరు? దావీదుకు శత్రువులు ఎవరు? మనుషులా జంతువులా? కాదులే, జంతువులు. అవునా? మనుషులే. శత్రువులు అంటే ఎక్కడి నుంచో రారు. నీ ఇరుగు పొరుగులో నుంచే వస్తారు శత్రువులు. మనుషుల్లో నుంచే వస్తారు నీకు శత్రువులు. గమనించారా? ఈ శత్రువులందరి నుంచి విడిపించబడడానికి దావీదు చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వు లేచి రా. ఒక మనిషి ద్వారా నీ మీదకు వచ్చేటువంటి శత్రువులు, శాపాలు, నిందలు, అవమానాలు అన్నిటినీ తట్టుకోవాలంటే నువ్వు ఎవరిని పిలవాలా? పోలీసుని పిలవాలా? లాయర్లను పిలవాలా? ఎవరిని పిలవాలి? నీ దేవుడైన యెహోవాని పిలవాలి. సంఘాన్ని, దైవజన్ ఇంటికి పిలిపించుకొని ఉపవాస ప్రార్థన పెట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని, నా ఇంట్లో నాకు విరోధంగా శత్రువు పనిచేస్తున్నాడయ్యా అని అందరిని పిలుచుకొని ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తే శత్రువులందరూ పారిపోతారండి. వాళ్ళందరినీ దేవుడు చెదరగొడతాడు. దావీదు అదే చెప్తున్నాడు. నా శత్రువుల దవడ ఎముకల మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పండ్లు వెర్రగొట్టువాడవు నీవే. రక్షణ ఇచ్చుట యెహోవాది. నీ ప్రజల మీదకి ఆశీర్వాదము వచ్చునుగాక. ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏంటి? ఇప్పుడు దేవుని మొరపెట్టి నీ శత్రువులను జయించటమే దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం. చప్పలు కొట్టు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. నేను అంటున్నాను, నీకు ఆశీర్వాదం అంటే నువ్వేమనుకుంటున్నావు ఏండి? ఆశీర్వాదం అంటే నువ్వేమనుకుంటున్నావు? కారు కొనటం ఆశీర్వాదం, అప్పు చేసి బిల్డింగులు కట్టడం ఆశీర్వాదం, అప్పు చేసి కార్లు బైకులు కొనటం ఆశీర్వాదం. అవునా? ఎవరు నేర్పారు నీకు? ఎవరు నేర్పారంట? దేవుని వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిమలాడుతున్నా. మీరు ఎన్ని ఆశీర్వాదాలు సంపాదించుకున్నారు ఈ లెక్కలో దేవుని సన్నిధిలో చెప్పండి.
ఎన్ని ఆశీర్వాదాలు దేవుని నమ్మి ఆయన మీద ఆధారపడి ఎన్ని ఆశీర్వాదాలు సంపాదించుకున్నారు. వెతుక్కోండి వెనక తిరిగి. అందుకనే ఈ రోజుల్లో ఆశీర్వాదం అంటే కూడా అర్థం తెలియట్లేదండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనం గనుక చదువుకుంటే చూడండి నాన్న, 7వ అధ్యాయంలో కూడా మనం చదువుకోవచ్చు. 7వ అధ్యాయంలో అయితే 1 నుంచి 6 వచనాల వరకు కూడా చదువుకోవచ్చు. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా, నన్ను తప్పించువాడు ఎవడును లేకపోగా, వారు సింహము వలె వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, నేను ఈ కార్యములు చేసిన ఎడల, నేను ఈ కార్యములు చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము. శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము. నా ప్రాణమును నేలకు అనగద్రొక్క నిమ్ము. నా అతిశయాస్పదమును మంటి పాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించి తిని కదా. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము. చూడండి, ఎక్కడ చూసినా యెహోవా లెమ్ము, లే, నన్ను కాపాడు, నా పరిస్థితులు ఎలాగున్నాయి, నాకు దిక్కెవరు లేరు, ఇదిగో నా శత్రులు నన్ను మట్టిపాలు చేయాలని చూస్తున్నారు. మట్టిపాలు అంటే ఈడెప్పుడు చేస్తాడా అని చూడడం, చస్తే తీసుకెళ్ళి పాతేద్దామని చూడడం. చూసారా, నా శత్రులందరూ ఇలా ఎతుకుతున్నారయ్యా, నువ్వు తిరగాలే అయ్యా, నాకు సహాయకుడుగా నువ్వు రాయ్యా అని బతిలాడుకుంటున్నానండి. ఈరోజు నా వాక్యం వింటున్న దేవుని పిల్లరా, దావీదు అలా బతిలాడుకొని శత్రువుల చేతుల నుంచి విడిపించబడ్డాడు. నేను అడుగుతున్నాను, ఈ ఆశీర్వాదం నీ బాడీలో ఉందా, నీ రక్త మాంసాల్లో ఉందా? నువ్వు మొరపెడితే, నువ్వు మొరపెట్టినప్పుడల్లా దేవుడు నిన్ను బ్లెస్ చేసి ఆశీర్వదించి కాపాడుతున్నాడా? చెప్పండి. ఈ రోజుల్లో ఆలోచించే వాళ్ళు లేరు, గుర్తుపట్టేవాళ్ళు లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. 6వ వచనం చదివినానా? యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము, నా విరోధుల ఆగ్రహము అణుచుటకై లెమ్ము, నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. చాలు, చూసారా, లెమ్ము. అందుకనే బిడ్డలరా, ఈ ఉదయకాలంలో నీవు ప్రార్థన చేస్తే దేవుడు లేచి నిన్ను నీ కుటుంబాన్ని ఆదరిస్తాడు అనేటువంటి సంగతిని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాటను కూడా చూడండి నాన్న, 10వ అధ్యాయం 10-15 కూడా చూడండి. 12. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని, యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక, మర్చిపోవద్దయ్యా, బాధపడే వారిని మర్చిపోవద్దు నానా. నీ చెయ్యి ఎత్తుము, నీ చెయ్యి ఎత్తు ప్రభా. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా, దేవుని తృణీకరించుట ఎలా, నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా. చూడండి, నువ్వు బాధపడుతుంటే, నువ్వు దిగులు పడుతుంటే నీ కొరకు దేవుడు విచారణ చేయకుండా ఉంటాడని శత్రువులు అనుకుంటున్నారంట. నువ్వు బాధపడుతుంటే నీ బాధలో నువ్వు ఎప్పుడు కేకేసి పిలుస్తావా అని ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు. నువ్వెప్పుడు సంఘంతో సమాజంతో కలిసి మొరపెట్టి కేక వేస్తావా అని దేవాది దేవుడు ఎదురు చూస్తాడంట. దుష్టులందరూ ఏమనుకుంటారంటే, వీడికి ఎవడు లేడు, వీడి పక్షాన ఎవడు లేడు అని అనుకుంటారంట దుష్టులందరూ. ఈరోజు వాక్యం వింటున్న దేవుని పిల్లరా, దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నీ కేక విని నీకు సహాయం చేసి నిన్ను ఆదరించే దేవుడు నీ కొరకున్నాడు. 12:5 కూడా చదువునాను అక్కడే.
కీర్తనల పుస్తకం 12వ అధ్యాయం 5వ వచనం. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి, దరిద్రుల యొక్క నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, రక్షణను కోరుకొను వారికి. ఇప్పుడు చూసారా ఏమన్నాడో? ఆయన కానీ లేచి వస్తాడంట. నువ్వు పిలవకపోయినా ఆయన లేచి వస్తాడంట. చప్పట్లు కొట్టండి సంతోషంగా. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు కేకైపోయిన నీ మూలుగులు చూసి, నీ స్థితిగతులను చూసి ఆయనే లేచి వస్తాడట. గమనించారా? నిన్ను పట్టించుకునే దేవుడు అండి ఆయన. నువ్వు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేడండి. ఈరోజు నమ్మేవాళ్ళు లేరు, విశ్వసించే వాళ్ళు లేరు. గమనించారా? ఆధారపడేవాళ్ళు లేరు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, దయచేసి మీ హృదయాల్ని ధైర్యం తెచ్చుకోండి. మళ్ళీ చదువునాను 12:5. బాధపడేటువంటి వారికి చేయబడిన బలాత్కారమును బట్టి. చూడండి, నువ్వు బాధపడుతున్నావు, నీకు చేయబడిన బలాత్కారం అంతటిని బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి, నీకు కలిగిన దరిద్రాన్ని, దరిద్రుల యొక్క నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను, ఆయనే లేచి వచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఇప్పుడే లేచి వస్తాను మీ మధ్యలోకి. ఒకవేళ మొరపెట్టే స్థితి కనుక మీకు లేకపోతే, మూలిగే స్థితి కనుక మీకు లేకపోతే, ఆయన అంటాడు, నువ్వు మొరపెట్టే స్థితిలో కనీసం లేక దెబ్బతినిపోయి ఉంటే నీ మీద జాలిపడి నీ దగ్గరికి లేచి పరిగెత్తుకుంటూ వస్తాడండి. నీ దేవుడు ఎలాంటి వాడో చూడు. నీ తల్లిదండ్రులన్నా కోపం వస్తే నిన్ను వదిలేస్తారేమో, కానీ నువ్వు దేన స్థితిలో ఉండి కనీసం మొరపెట్టడానికి కూడా ఓపిక లేకపోతే దేవుడే నీ దగ్గరికి వచ్చేస్తాడండి. ఎలాంటి దేవుడో గుర్తుపట్టారా? నిజంగా ఇలాంటి దేవుడు అన్న సంగతి నీకు ఈ 68వ కీర్తన కనుక దావీదు చేత దేవుడు రాయించబోతే నాకు తెలిసిద్దండి? చెప్పండి, నాకు తెలిసిద్దా? ఇప్పుడు ఎంత అవసరమో చూడండి. ఎంత దేవుడు మన ఎడల కృప చూపించాడో గమనించుకోండి. అంటే ఆయన నిన్ను నన్ను దాటిపోవడానికి ఇష్టపడతలా. ఏ స్థితిలో ఉన్నా నీ ద్వారా దేవునికి మహిమ కావాలని, మహిమ ఘనత ప్రభావం ఆయన పొందాలని నువ్వు మూలిగే టైంలో మూలగలేకపోయినా ఆయనే దిగొచ్చి నీ శత్రువులందరి చేతుల నుంచి ఆయనే నిన్ను విడిపించి కాపాడేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఎవరు మొరపెడతారు? 4 రకాల ప్రజలు మొరపెడతారంట. ఏ ప్రజలు? 4 రకాల ప్రజలు. ఎవరెవరు వాళ్ళు? ఎక్కడుంది? ఏ వచనంలో ఉంది చెప్పండి. కనీసం చూడరు, ఇంటికి వెళ్ళి చదవరు, 68వ కీర్తన చదవరు. పోనీ లైవ్లో ఉన్నవాళ్ళు చెప్తారా? లైవ్లో వినేవాళ్ళు ఒకళ్ళన్నా చెప్తారా? 4 రకాల ప్రజలు మొరపెడతా ఉంటారని నేను ఆల్రెడీ మొదటి వచనం నుంచి 6 వచనాల వరకు చదివించా. అందులో ఎక్కడుందో చూసి చెప్తారా? లైవ్లో ఉన్నవాళ్ళన్నా చెప్పరు, వింటారు అంతే. ఏండి, వింటారు అంతే. చూడండి, 6వ వచనంలో రాయబడింది. చదవండినా 5వ వచనం నుండి 5-6 వచనాల్లో రాయబడ్డాయి. తన పరిశుద్ధాలయ మందుండు దేవుడు. తన పరిశుద్ధ ఆలయమందు ఉండు దేవుడు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ ఆలయం అంటే అర్థం ఏంటి? అప్పటికి ఈ కీర్తన పాడేటప్పుడు యెరూషలేము మందిరం కట్ల. ఈ పాట పాడే రోజుల్లో యెరూషలేము మందిరం కట్ల. అంటే మరి పరిశుద్ధ ఆలయం అంటే ఏంటి? పరలోకంలో ఉన్న ఆలయమే పరిశుద్ధ ఆలయం. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే దావీదుకు ఏ వ్యూ చూపిస్తున్నాడో చూడండి. పరలోకం యొక్క పరిశుద్ధ ఆలయంలో నుండి దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడంట. దేవుడు నీ బలహీనతలో కనీసం మొరపెట్టలేని స్థితిలో ఉంటే ఆయన నిన్ను చూస్తున్నాడంట. ఎక్కడి నుంచి? పరలోకంలో ఉన్న పరిశుద్ధ ఆలయములో నుండి ఆయన నీ వైపు చూస్తున్నాడు. ఆయన
ఇప్పుడు చదువునానా. తన పరిశుద్ధాలయముండు దేవుడు, తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు. ఎన్ని గుంపులు? 4 గుంపులు. మొదటి గుంపు ఏంటో తెలిసిన? తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయ్యున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు. 5వది, విశ్వాసఘాతకులు నిర్జన దేశమందు నివసించుదురు. ఇదండి 5 పార్ట్లు. ఎంతమంది చెప్పండి? ముఖ్యంగా ఇలాంటి ప్రార్థన ఎవరు చేస్తే వెంటనే పరిగెత్తుకోతాడు తెలుసా? తండ్రి లేని పిల్లలు, తండ్రి లేని ఇల్లు, తండ్రి ఎవరికైతే ఉండరో వాళ్ళు మొరపెడతానంటండి. పరిశుద్ధ ఆలయంలో నుండి ఆయన దిగొచ్చి వెంటనే వాళ్ళకు తోడుంటాడంటండి. అంటే బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారండి, దేవుని మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారండి. నీ తల్లిదండ్రులు ఎప్పుడన్నా నీకు ఈ విషయాలు నేర్పారా? పిల్లలకు నేర్పుతారండి? ఏ గుంపులలో మొరపెడతారంట? తండ్రి లేని వారిని మొదలు పెడతాడంట. 2వది, విధవరాళ్ళు మొదలు పెడతాడంట. ఏమండి, విధవరాళ్ళకి ఆధారం ఏమైనా ఉంటుందండి? వాళ్ళకి న్యాయం తీర్చడానికి దిగొస్తాడంట ఆయన. ఏకాంగులు అంటే ఏంటి? ఒంటరి వాళ్ళు. అంటే వాళ్ళకి చుట్టాలు బంధువులు ఎవడు ఉండడు. వాడు ఎక్కడి నుంచి పుట్టాడో, ఎక్కడ పెరుగుతున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో వాడికి అర్థం కాదు. రోడ్లు వెంబడి తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాడిని అంట దేవుడు అంటాడు సంసారిగా మార్చేస్తాడంట. వాడికి భార్య, బిడ్డలు, కుటుంబాలు, రకరకాల ప్రజలందరి మధ్యలో అతను నడిపిస్తాడట. ఇంకెవరు? బంధింపబడిన వారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఈ 4 గుంపుల్లో ఎక్కడున్నారు చెప్పండి? అర్థమైందా? ఇశ్రాయేలు గుంపు ఇప్పుడు ఏ గుంపులో ఉన్నటువంటి వారు? బంధించబడిన వారు. ఇప్పుడు బంధించబడిన వారు అంటే ఎవరెవరు? సాతాను చేతిలో బంధించబడిన వాళ్ళు, రోగం చేతిలో బంధించబడిన వాళ్ళు, అప్పుల చేతిలో బంధించబడిన వాళ్ళు, అనారోగ్యాల మధ్య బంధించబడిన వాళ్ళు, దిగులు, భయము, భీతి మధ్యలో బంధించబడిన వాళ్ళు. గమనించారండి? ఇలా బంధించబడిన వాళ్ళందరికీ వాళ్ళ మొర ఆలకిస్తాడంట. వాళ్ళ కొరకు లేచి వస్తాడంట. వాళ్ళందరినీ ఆదరిస్తాడట. ఇప్పుడు నువ్వే గుంపులో ఉన్నావు. చివరికి 5వది చూడండి, విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. ఇది 5వ బ్యాచ్. విశ్వాసఘాతకులు అంటే ఎవరు? ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టిన తర్వాత విడిపించి తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చింది ఎవరు? ఏమండి, నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? నీకు ఇల్లు వాకిలు ఇచ్చింది ఎవరు? నీకు పిల్లల్ని ఇచ్చింది ఎవరు? నీకు రక్త సంబంధులు, బంధుమిత్రులు ఇచ్చింది ఎవరు? నువ్వు ఎవరి మాట వింటున్నావు? ఏమండి, నిన్ను ఎవరు ఆదరించారు? ఇశ్రాయేలు ప్రజలకు తోటలు, చక్కటి ఇళ్ళు వాళ్ళు కట్టించుకున్నారండి. ఇశ్రాయేలు ప్రజలు కట్టించుకోకుండానే ఫ్రీగా ఇచ్చాడు. కట్టించాడు, ఇళ్ళు, తోటలు ఇచ్చాడు. గమనించారా? ఈ రోజున నీకు కలిగినవన్నీ కూడా దేవుడు కనికరం చేత నీకు అనుగ్రహిస్తే వచ్చినాయి. భయం ఉందండి నీకు? ఇశ్రాయేలు ప్రజలకు భయం ఉందండి? నేను అడుగుతున్నాను, ఈ రోజున మన బ్రతుకులో నీకు అనుగ్రహించినవన్నీ దేవుడిచ్చాడని నమ్మగలుగుతున్నావా? నీకు తెలివితేటలు, నీ బ్రెయిను, నీ ఆరోగ్యం, నీ కలిగినవన్నీ దేవుడిచ్చాడని నమ్మగలుగుతున్నావా? నమ్మితే ధన్యులు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వెక్కడ బంధించబడ్డావో? తాగుబోతనంలో బంధించబడ్డావా? వ్యభిచారిగా బంధించబడ్డావా? దొంగగా బంధించబడ్డావా? అబద్ధాలాడుతూ ఇంట్లో వాళ్ళని నాశనం చేస్తున్నా గర్విష్టిగా, కోపిష్టిగా, గర్వంలో బంధించబడ్డావా? తగాదలు పెట్టే వాళ్ళగా బంధించబడ్డావా? నువ్వు విడిపించబడలేకపోతున్నానని బాధపడుతున్నావా? ఎదుటి వాళ్ళని చూసి అసూయపడుతూ మరి బంధించబడ్డావా? నీ బతుకులో ఎలాంటి బంధకాల్లో నువ్వు ఉన్నావో నువ్వు మొరపెట్టడం స్టార్ట్ చేస్తే దేవుడు దిగొచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారా?
అలాగ గినక నువ్వు మొరపెడితే వాళ్ళట ఏం చేస్తారంట? ఆనందిస్తారు, సంతోషిస్తారు, ఉల్లసిస్తారు, మహా ఆనందముతో దేవాది దేవుని స్తుతించి ఆరాధిస్తారు. ఎక్కడున్నాయి ఆ మాటలు? ఎక్కడున్నాయి నాన్న? నీతిమంతులు 3వ వచనం చదవండి. నీతిమంతులు సంతోషించుదురుగాక. ఇప్పుడు చూడండి, నెంబర్ 1 సంతోషిస్తారు, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. ఉల్లసిస్తారు, వారు మహదానందము పొందుదురుగాక. ఆనందంతో ఉంటారు, మహదానందాన్ని పొందుతారు. దేవుని గురించి పాడుడి, దేవాది దేవుని గురించి పాటలు పాడతారు. ఆయన నామమును బట్టి స్తోత్రగానము ఆయన చేయండి. నామాన్ని బట్టి స్తుతించి గణపరుస్తూ ఉంటారు. ఇదండి వాళ్ళకి వచ్చే ఆశీర్వాదం. నువ్వు మొరపెడితే నీకు వచ్చే ఆశీర్వాదాలు చూసుకో. ఇవి ఆశీర్వాదాలు. సమాధానం గలదానివై ఉంటావు. ఇదే నీకు దేవుడిచ్చే ఆశీర్వాదం. ఆనందిస్తూ ఉంటావు, స్తుతిస్తూ ఉంటావు, ఎప్పుడు చూసినా దేవుని ఆరాధించి గణపరుస్తూ ఉంటావు. ఈ రోజున నువ్వు దేవుని ఆరాధించి ఎందుకు గణపరచలేకపోతున్నావు? ఎందుకు నీ ఇంటిలో స్తుతి ఆరాధన లేదు? ఏండి, దేవుడు నీకేం మేలు చేశాడో గుర్తుపట్టి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఈరోజు నమ్మేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. పరిశుద్ధుల జీవితాల్లో దేవుడు చూపిస్తున్నాడు. మన పితరుల యొక్క జీవితాలను దేవాది దేవుడు చూపిస్తున్నాడు. వాళ్ళు ఎందుకు ఆరాధిస్తున్నారు? వాళ్ళు ఎందుకు గణపరుస్తున్నారు? గమనించారా? అలాగే శత్రువులను కూడా 4 రకాలుగా చెదరగొడుతున్నాడు. చదవండి ఆ మాటలు కూడా. ఎక్కడ శత్రువులు ఎలా చెదిరిపోతున్నారు చదవండి. వారు చెదిరిపోయేదరు. మొదటి వచనం, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు. నెంబర్ 1 చెదిరిపోతారు. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు. ఆయన సన్నిధిలో నుండి పారిపోతారు. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. వాళ్ళు చెదిరిపోతారు. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. చూడండి, కరిగి నశించిపోతారు. నీకు విరోధంగా లేచిన వాళ్ళందరూ అడ్రస్ లేకుండా పరిగెత్తారు. ఇక పొగ చెదరగొట్టినట్టు చెదరగొట్టేస్తాడు ఆయన. చెదిరిపోతూ ఉంటారట, నాశనం అయిపోతూ ఉంటారట. చూసారా? ఆయన సన్నిధిలోంచి పారిపోతారంట. ఏంటండి ఇవన్నీ? దేవుడు నీ జీవితంలో ఈ కార్యాలు చేస్తాడని నమ్మితే అప్పుడు నీవు దేవుణ్ణి ఎన్నడూ కూడా స్తుతించడం మానవు, ఎన్నడూ కూడా దేవుని ఆరాధించడం మానవు. ఎప్పుడు చూసినా నీ ఇంట్లో స్తుతి ఆరాధనల చేత దేవాది దేవుని గణపరుస్తూ ఉంటావు. నీ కంటికి చూడండి, నీ కన్ను చెడిపోయిందైతే నీ దేహం అంతా చెడిపోద్ది. నీ కన్ను బాగుపడిద్ది, నీ మాట బాగుపడిద్ది, నీ నోటి మాటలు బాగుపడతాయి. చూసారా? నీ కంటిలో ఉన్న శత్రువు పారిపోతాడు, నీ చూపులో ఉన్న అపవిత్రత పారిపోద్ది, నీ నాలుకలో ఉన్న గర్వపు మాటలు పారిపోతాయి, నీ రక్తమాంసాల్లో ఉన్న చెడు నీ దేహాన్ని వదిలిపెట్టి పారిపోతుంది. నమ్మేవాళ్ళు లేరు, గమనించేవాళ్ళు లేరు. ఈ ఉదయకాలంలో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, చాలామంది బిడ్డలు తమ ఇళ్లలో వాళ్ళు మాట్లాడే మాటలకి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతూ ఉంటారు. నేను చెప్పనా, నీ పిల్లల మాటలను మార్చేది దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు మొరపెట్టు చాలు. నువ్వు ప్రభా, నువ్వు ఒక్కడవే నాకు దిక్కను చాలు. వారి నోట స్తుతులను ఉంచుతాడు, నీ పిల్లల నోట స్తుతులను ఉంచుతాడు. గమనించారా? కాబట్టి ఉదయకాలంలో ఈ పునరుద్ధాన దినాన 6 వచనాల్లో ఉన్న ఆశీర్వాదాలు గుర్తుపట్టగలిగితే మనమెంతో ధన్యులు. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 చేద్దాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలంలో పునరుద్ధాన దినాన ప్రభా, మేము ఎలా మొరపెట్టాలో, ఎలా కేకలేయాలో, ఆయన ఎలాగా మా మధ్యలోకి వచ్చి మాకు కలిగిన
శత్రువుల యొక్క ఆ అధికారం నుండి మమ్మల్ని ఎలా విడిపించగలడో ప్రభా నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలయ్యా. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తూ నాశనకరమైన గోతుల నుండి విడిపించే దేవుడు అయ్యా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించి ఎన్నిక లేని నన్ను ఎన్నిక చేసి నన్ను కాపాడిన దేవుడు అయ్యా. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసే దేవుడు అయ్యా. భీకరమైన తుఫాన్లు గాలులన్నిటి నుండి విడిపించేటువంటి దేవుడు నాయన. ఇశ్రాయేలు ప్రజలు అందుకనే దేవుని స్తుతిస్తున్నాడు. ప్రభా మొరపెట్టి లెమ్ము నా దేవా లెమ్ము అని దావీదు ప్రార్థన చేసినప్పుడు దేవుడు లేచొచ్చాడు. ఒకవేళ నీ జీవితంలో మొరపెట్టే ఓపిక కనుక లేకుండా ఒకవేళ బలహీనతలను ఉంటే దేవుడే దిగొస్తాడంట. నీ దీన స్థితి చూసేటువంటి దేవుడు. ఈ రోజున ప్రార్థన చేయగలుగుతున్నావు ప్రభా. అలాంటి ఆశీర్వాదం నా దీన స్థితిలో నీ మీద ఆనుకునే ఒక ఆశీర్వాదం నాకు కావాలయ్యా. కృపనిమ్మని అడగండి నాన్న. నోరు తెరిచి అడగండి, నోరు తెరిచి అడగండి. ప్రభా ప్రభా నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ధరికనరాని ఈ రేయిలో పయనించుచున్నాను ఎక్కడికో, దరికనరాని ఈ రేయిలో పయనించుచున్నాను ఎక్కడికో, ఎక్కడికో ఎందుకో, ఎక్కడికో ఎందుకో, చీకటి అరణ్యములో, చీకటి అరణ్యములో దరికనరాని ఈ రేయిలో, కోర్కెల మేడ కొండలు దాట ఆశల నాగుడు అవనిని మించా, కోర్కెల మేడ కొండలు దాట ఆశల నాగుడు అవనిని మించా, జడివానలోన కోర్కెల మేడ, జడివానలోన కోర్కెల మేడ కూలిపోయెను పీడుగా మారెను, కూలిపోయెను బీడుగా మారెను దరికనరాని ఈ రేయిలో పయనించుచున్నాను ఎక్కడికో, దరికనరాని ఈ రేయిలో. బలమున్నదని భ్రమపడినాను, అందమున్నదని గర్వించినాను, బలమున్నదని భ్రమపడినాను, అందమున్నదని గర్వించినాను, నరకమున్నదని నే మరచినాను, నరకమున్నదని నే మరచినాను, పడి చెడియున్నాను నడవలేకున్నాను, పడి చెడి ఉన్నాను నడవలేకున్నాను, దరికనరాని ఈ రేయిలో ప్రయాణించుచున్నాను ఎక్కడికో, దరికనరాని ఈ రేయిలో. కొంతకాలమేరా పాపభోగమో స్థిరమయ్యుండును పరలోకము, కొంతకాలమేరా పాపభోగమో స్థిరమయ్యుండును పరలోకము, యేసే మార్గము
ఈ లోకములో యేసే మార్గము, ఆ లోకమునకు యేసే నా గురి, యేసే నా దరి, యేసే నా గురి, యేసే నా దరి, దరి కానరాని ఈ రేయిలో పయనించుచున్నాను. ఎక్కడికో ఎక్కడికో ఎందుకో, ఎక్కడికో ఎందుకో, చీకటి అరణ్యములో, చీకటి అరణ్యములో దరి కానరాని ఈ రేయిలో. నీ పరిస్థితులు ఎలాగున్నా దేవుడు ఈరోజు నమ్మదగిన దేవుడు. ఒకవేళ నీకు మొరపెట్టే పరిస్థితులు నీ దేహంలో లేకపోవచ్చు, నీ దీన స్థితిలో నిన్ను చూచి ఆదరించే దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, పాపంలో శాపంలో మేము పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నామయ్యా. తగాదల్లో మనస్పర్ధల్లో నాయనా ద్వేషంలో అసూయలో పడిపోయి లేవలేని స్థితిలో ఉన్నాం. నువ్వు కేక వేసినా, ఒకవేళ బలహీనతలో ఉండి కేక వేయలేని స్థితిలో ఉన్నా నువ్వు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. ఈ పునరుద్ధాన దినాన 68వ కీర్తన ద్వారా ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి అడిగినవన్నీ పొందుకునే భాగ్యమిచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనలను మనం ప్రభుకు సమర్పించుకుందాం. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మనలను మనం ప్రభుకు సమర్పించుకుందాం.